నమస్తే. నేను రేవంత్ చలమల. మ్యారేజెస్ ఈ మధ్య చాలా కాంప్లికేటెడ్ గా తయారవుతున్నాయి. మ్యారేజెస్ కి ముందుగానే ఒక ఫైనాన్షియల్ అగ్రిమెంట్ లాగానే జరుగుతున్నాయి. అంటే ఏం సంపాదిస్తున్నారు, ఏం చేస్తున్నారు, మీ సంపాదన వీళ్ళకే ఇవ్వాలి, మీ సంపాదన ఇంకొకరికి ఇవ్వకూడదు, పేరెంట్స్ కి ఇవ్వదు, రకరకాలవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సమ్ టైమ్స్ అనుకోని పరిస్థితుల్లో కొన్ని మ్యారేజెస్ ఈ జనరేషన్ వాళ్ళే పర్టికులర్ గా త్వరగానే బ్రేక్ కూడా అవుతున్నాయి. అది బ్రేక్ అవడం సమస్య కాదు. ఆ బ్రేక్ అయిన తర్వాత వచ్చేటువంటి ఆ డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా ఫ్యామిలీస్ అటు సైడ్ ఇటు సైడ్ అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాయి. సో దీనికి సంబంధించి లీగల్ గా ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతోటి శివ గణేష్ గారు ఉన్నారు, అడ్వకేట్. హలో అండి. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మ్యారేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రకంగా చెప్పాలి అని అంటే సతాయించడం కోసమైనా సరే, ఆఫ్టర్ అది డివోర్స్ టైంకి వచ్చే టైంకి సతాయించడం కోసం అయినప్పటికీ కూడా కొన్ని కావాలని వేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. సో బేసిక్ అసలు మ్యారేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొన్ని మాటలు అనుకుని కూడా మొదలు పెడుతూ ఉంటారు. సో ఒక మ్యారేజ్ అనేది ఎక్కువ కాలం కొనసాగుతుంది అన్న ఒక పరిస్థితిలో ఈ పర్టికులర్ మన జనరేషన్ దగ్గర నుంచి అనుకోవచ్చు ఒక రకంగా, మన జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ అది మరి మితిమీరిపోతుంది. సో ఇటువంటి కండిషన్స్ లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏ విధంగా ఒకళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి? ప్రొటెక్షన్ అనేది ముందు మనం ప్రాపర్ ప్లానింగ్, ఎంత ప్లానింగ్ చేసుకొని ఎన్ని జాతకాలు చూసుకొని అన్ని చూసుకొని పెళ్ళిళ్ళు చేసినా సరే డైవర్స్ అనేది చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. దాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేయలేము ఏది కూడా. ఎందుకంటే వరల్డ్ లో చాలా చేంజెస్ వస్తా ఉన్నాయి. మెయిన్ చేంజెస్ ఏంటంటే అందరు మాక్సిమం ఎడ్యుకేషన్ అందరికి ఏది మినిమం నీడ్ అయిపోయింది. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్. ఒకసారి వెల్ ఎడ్యుకేటెడ్ కాగానే వెల్ సెటిల్ జాబ్స్ వచ్చేస్తా ఉన్నాయి, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేస్తా ఉంది. ఒక్కసారి ఎవరికైనా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేసింది అనుకో, వాళ్ళకి వింగ్స్ వచ్చేస్తాయి. ఎందుకు అంటే నేను సంపాదిస్తున్నాను, నేను సంపాదించినప్పుడు నేను ఖర్చు పెట్టుకుంటా. సో నేను సంపాదించి నేను ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు అవతల వాళ్ళు కమాండ్ చేసినప్పుడు ఎవరైనా కావచ్చు, ఎనీవన్, అది ఎక్కడో ఒక నెగిటివిటీ ఆస్పెక్ట్ లో ఎక్కడో ఒక దగ్గర చిన్న స్పైక్ లేస్తుంది. సో ఈ మధ్య చాలా మెచ్యూర్డ్ కపుల్ కూడా ఉన్నారు, చాలా అర్థం చేసుకొని జర్నీ ట్రావెల్ చేసి సెట్ అయితే పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్ గా అది చాలా మంచి కాన్సెప్ట్. యాక్చువల్ గా ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ అంతే అండి. ఫస్ట్ ఒక 1-2 years డేటింగ్ చేస్తారు, వాళ్ళిద్దరు కలిసి తిరుగుతారు, అర్థం చేసుకుంటారు ఒకళ్ళకొకళ్ళు. అర్థం చేసుకొని వాళ్ళ మధ్యలో ఉన్న కంపాటబిలిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అన్ని సెట్ అవుతున్నాయా, మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకుంటారు. ఒకవేళ సెట్ అయ్యి ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే, ఎందుకంటే 2 years వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ లాగానే ఉన్నారు ఆల్మోస్ట్. ఓకే, వాళ్ళకి అర్థమైపోతా ఉంటుంది నెక్స్ట్ జర్నీ స్మూత్ గా ఉంటుందా ఉండదా. ఒకవేళ అక్కడ వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలిగితే అన్న ఆలోచించుకొని నెక్స్ట్ స్టెప్ పెళ్లి వరకు వెళ్ళి దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి అడ్జస్ట్ చేసుకొని మూవ్ అయిపోయిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు ముందే ఫేస్ చేసి ఉంటారు కాబట్టి. అంటే నేను అట్లా చెయ్యాలి ఉండాలి అని చెప్పి అదే అడగబోతున్నా. మాటకు వస్తే లవ్ మ్యారేజెస్ కూడా ఆల్మోస్ట్ లైక్ ఎంతకాలం ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ లో ఇంటర్ క్యాస్ట్ అనే వర్డ్స్ లేవు. నెక్స్ట్ 10 years తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటారో లేదో కూడా తెలియదు. ఈ రోజు ఎలా అయిపోయిందంటే సిచ్యువేషన్, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి వచ్చేసింది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. సో ఎవరు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏంది అంటే ఒక రిలేషన్ బిల్డప్ చేసుకోవడానికి పెళ్లి అవసరం లేదు. లివింగ్ రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్ అని, ఫ్రెండ్షిప్ లో నుంచే ఇవన్నీ వచ్చినాయి. అవును, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని, స్టెకేషన్ అని, అవును, స్టేయింగ్ టుగెదర్. సో అట్లా ఎన్నో ఉన్నాయి తెలియని పేర్లు. సో రోజు రోజుకి కొత్త కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతా ఉంది. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజంగా ఇందులో కూడా చాలా మెచ్యూర్. జెన్జీస్ ఆర్ వెరీ టాలెంటెడ్, వాళ్ళు ఇంకా సూపర్ టాలెంటెడ్. ఎందుకంటే వాళ్ళకి టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా మనం యూజ్ చేసుకోలేము. సో వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళకున్న స్కిల్ సెట్స్ వల్ల ఏమైతుందంటే అన్ని ఎక్కువే. స్కిల్ సెట్ ఎక్కువే, డబ్బులు ఎక్కువే. సో అన్ని ఎక్కువ ఉన్నప్పుడు ఇద్దరికి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరు మాట వినాలి? సో సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు,
భార్యకు 5 లక్షలు, భర్తకు 5 లక్షలు వస్తుంది, ఓ 10 లక్షలు వస్తున్నాయి. ఇంటికి వస్తాడు భర్త భార్య, ఇద్దరు అలసిపోయి వస్తారు కష్టపడి. ఎవరెవరు కాఫీ పెట్టియాలి, ఎవరు టీ పెట్టియాలి, ఎవరికి ఉప్మా వేసేయాలి. అక్కడ మెయిల్ ఇగో హట్ అవుతుంది. యాజ్ ఏ మెయిల్ ఇప్పుడు నాకేముంటది, మా మమ్మీ మా డాడీ కాఫీ పెట్టించింది ఇంటికి రాగా. చిన్నప్పటి నుంచి కొన్ని అలవాటు అయ్యి మన ఇండియన్ కల్చర్ లో కొన్ని మన జీన్స్ లోనే ఉన్నాయి, మన కల్చరల్ వాల్యూస్ లోనే. ఆ కల్చరల్స్ వాల్యూలో ఎక్కడో మేల్ ఈగో అనేది కొంచెం హర్ట్ అవుతా ఉంటది. నేను ఇంటికి రాగానే నా భార్య నా పక్కన కూర్చోవాలి, నాకు టీయో కాఫీయో పెట్టేయాలి. ఇద్దరు వర్క్ చేస్తుంటే ఇక్కడ ఏమి అదే భర్త, అదే భార్య కూడా పొద్దున్న నుంచి జాబ్ చేసి వచ్చింది, అలసిపోయింది, నేనే పెట్టియచ్చు కదా భార్యకి అనే థాట్ రాదు. అక్కడ ఏమైతుంది, చిన్న స్పైక్ అనేది రేజ్ అవుతుంది. అది ఒక రోజు ఏదో ఆర్డర్ పెట్టుకుంటారు, స్విగ్గీ జొమాటో యాప్స్ కి ఏం కరువు లేదు కాబట్టి అన్ని వచ్చేసి నెక్స్ట్ డే ఆర్డర్ పెట్టుకుంటాడు, అట్లా రోజు ఆర్డర్ పెట్టుకుంటా ఉంటే వన్స్ అపాన్ ఏ టైం వచ్చి ఏదో బ్లడ్ టెస్ట్ పోగానే నీది ఇంత వచ్చింది, ఇంత పెరిగింది, ఆ పొట్టలు పెరిగినాయి, బట్టతలు వచ్చింది, వాట్ నాట్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అప్. బ్యాక్గ్రౌండ్ ఏం చూసుకుంటే రోజు బయట తింటే ఇవన్నీ రావటం అనేది సహజం. సో అన్ని బాగుంటేనే ఏది ఎప్పుడు వస్తుందో తెలీదు. రోజు బయట తినడం వల్ల దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ చూడు, నీ వల్లనే బయట తినాల్సి వస్తుంది. ఇద్దరు వైస్ వర్సా. మీ మమ్మీ వాళ్ళు నీకు వంట నేర్పియలేదా, మీ అమ్మ వాళ్ళు చెప్పలేదా? వీళ్ళిద్దరి మధ్య కూడా పేరెంట్స్ దగ్గరికి పోయింది. పేరెంట్స్ టాపిక్ ఎప్పుడైతే వచ్చిందో నువ్వు మా అమ్మని అంటావా, నువ్వు మా నాన్న అంటావా అని ఆ టాపిక్ మళ్ళీ ఎక్కడికి పోయింది, పేరెంట్స్ దగ్గర పోయింది. చిన్న ఒక కాఫీ టీ మధ్య ఇష్యూ పేరెంట్స్ దగ్గరకు పోయింది. ఈ గొడవ కొంచెం స్పైక్ అప్ అయ్యి ఎవరో ఒకళ్ళు పేరెంట్స్ అప్పుడే ఫోన్ చేసి, అమ్మా బాగున్నా అంటే, ఏం బాగుంటావు, ఏంటి ఇచ్చి పెళ్లి చేసినావు, అరేంజ్ మ్యారేజ్ అయితే ఇట్లాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేసినావు. సో ఏదో ఒక డైలాగ్ రావడం జరుగుతుంది. ఏమైంది, వీళ్ళేమన్నా పేరెంట్స్ బాగున్నారా అంటే కొంచెం మిర్చి మసాలా అందులో యాడ్ చేస్తున్నారు. అట్లా అన్నాడా, ఎట్లా అంటాడు, అడ్జస్ట్ కావాలా, ఏదో చికాకులో అన్నాడని చెప్పే వాళ్ళు తక్కువైపోయారు. లేదు అని చెప్పలేము, ఎక్కడో ఒక దగ్గర మంచి అనేది ఉంది, బట్ మెజారిటీ లేదు ఇప్పుడు. ఎందుకంటే మాకు వచ్చే కేసులను చాలా సిల్లీ రీజన్స్ లో డివర్స్ తీసుకుంటున్నారండి. నేను ఎక్కువ ఎన్ఆర్ఐ కేసెస్ చేస్తా ఉంటాను. సో ఎక్కువ ఈ కాంపాటబిలిటీ ఇష్యూసే. సో అసలుకి చిన్న చిన్న ఇష్యూస్ పేరెంట్స్ దగ్గర పోయి, ఈ పేరెంట్స్ కూడా ఇద్దరు కూర్చోబెట్టి కౌన్సిలర్స్ దగ్గర తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించి కొంచెం మెచ్యూర్గా ఆలోచించి, మీరిద్దరు డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీ ఇద్దరు సంపాదించుకుంటున్నారు, ఒక పనామాని పెట్టుకోండి, లేకపోతే ఎవరు కుదిరినప్పుడు వాళ్ళు చేసుకోండి, ఒకసారి నువ్వు పెట్టియటము, ఒకసారి నువ్వు చేసేయటము, అర్థం చేసుకొని ఉండాలి అని చెప్పేవాళ్ళు లేరు. ఇంతకు ముందు ఏమైపోయిందంటే ఇంట్లో మన పేరెంట్స్ ఏజ్ చూసుకుంటా ఉంటే ఫాదర్ వర్కింగ్, మదర్ షీఈ్ అ హౌస్ కేరింగ్ ఉమెన్ 95% ఆఫ్ ద ఇండియన్ ఫ్యామిలీస్. ఇప్పుడు అలా కాదు కదా, బోత్ ఆర్ ఈక్వల్లీ వర్కింగ్, బోత్ ఆర్ ఈక్వల్లీ హార్డ్ వర్కింగ్ అండ్ సపోర్టింగ్ ఈచ్ అదర్. సో అక్కడ ఏమైపోయిందంటే అత్తయ్య ఇంట్లో, మామయ్య ఉంటాం కానీ, మదర్ ఫాదర్ రిలేషన్స్, కంబైన్డ్ జాయింట్ ఫ్యామిలీ అయితే ఇల్లాస్, వీళ్ళందరూ ఉండటం వల్ల అందరు కూర్చొని తినాలి, కూర్చొని చూడాలి, తొందర పడుకోవాలి, ఇంటికి ఎందుకు లేట్ వచ్చినావు ఏంటి. సో మంచి చెడు అడిగే వాళ్ళు ఒక పర్సన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. మీరిద్దరు పెళ్లి చేసుకొని వచ్చి, పేరెంట్స్ ఎక్కడ ఊర్లో ఉంటారు, మీరు హైదరాబాద్ లోను ఏదో సిటీలో మెట్రోపాలిటన్ సిటీ ఉంటారు జాబ్ చేసుకుంటే, ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు. నీ తప్పు అనట్లేదు, జాబ్ ఆఫీస్ లో ఏదో టీమ్ అవుటింగ్ ఉంటది, ఏదో పార్టీ ఉంటది, ఏదో ప్రాజెక్ట్ మీటింగ్ ఎక్స్టెండ్ అవుతుంది, ఆ మీటింగ్ డిన్నర్ వరకు వెళ్తాడు, హస్బెండ్ ఇంటికి 5 o'clock వస్తాడు, వైఫ్ తో సర్ప్రైజ్ ఇద్దామని సినిమా ప్లాన్ చేస్తాడు, వైఫ్ ఏమో మీటింగ్ లో స్టక్ అవుతాడు, ఫోన్ చేస్తాం మర్చిపోతావు, సారీ అరే నేను రాలేకపోతున్నాను అంటే, ఇప్పుడు చెప్తావు నువ్వు నాకు, నేను 5 o'clock వచ్చిన అంటే 4 hours వరకు నేను నీకు గుర్తు రాలేదా? సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఎవరిది తప్ప అంటే ఎవరిది తప్పులేదు. ట్రూ, ఎవరు అర్థం చేసుకుంటే వాళ్ళు కరెక్ట్. సో రీజన్స్ అన్ని అరే ఇట్లా ఉప్మా చేయలేదని చెప్పి విడాకులు ఇప్పించిన నేను, పెళ్లిలో మా వాళ్ళకి నాన్ వెజ్ పెట్టలేదు అని చెప్పి విడాకులు వచ్చిన రోజులు ఉన్నాయి. అసలు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, మల్టిపుల్ ఈగోనే ఒక రకంగా, ఈగో కాంపాటబిలిటీ ఇష్యూస్. ఎవరో ఒకళ్ళు మెచ్యూర్ గా సరేలే ఆఫీస్ అయింది మళ్ళీ పోదాము, నువ్వు నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడు ఎగ్జాంపుల్ అనుకుంటే, 100-200 సినిమా టికెట్ వేస్ట్ అయితే ఏమైంది నీకు?
సరే అయిపోయింది. ఎందుకంటే ఈ ఆఫీస్ లో మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చేసరికి ఇంటికి 9:30, 10 అవుతుంది, 11 అవుతుంది. ఆల్రెడీ మీటింగ్ ఎట్లా ఫుల్ స్ట్రెస్ లో ఉంటది, పొద్దున్న నుంచి కష్టపడి మీటింగ్ ఎట్లా అయింది, సరే ఐ థింక్ యూ హ్యాడ్ ఏ హెక్టిక్ డే, ఏదో మంచి మాటలు చెప్పి కూర్చొని 4 మంచి మాటలు చెప్పి గుడ్ నైట్ చెప్పి అనుకుంటే ఏ పంచాయతీ లేదు. నువ్వు ఏ టైంకి వస్తున్నావు, జాబ్ మానేను అసలు ఈ టైం వరకు ఎవరి నుంచి చేయనిస్తున్నారు, ఇవన్నీ. సో కమ్యూనికేషన్ ఇష్యూస్ ఇవన్నీ మేము చెప్పాం కదా, ప్రీ అండ్ పోస్ట్ మ్యారిటల్ కోచింగ్ లో ఇవే చెప్తా ఉంటాను జనరల్ గా కన్సల్టింగ్ వచ్చినప్పుడు. ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి మ్యారేజ్ లో. ప్రీ మ్యారిటల్ ఏం చేయాలి, పోస్ట్ మ్యారిటల్ తీసుకోవాల్సిన పాటించాల్సిన ఏమో ఉంటాయి కదా, స్కెడ్యూల్స్ ఎలా ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మెచ్యూర్ గా ముందు ఆలోచించుకొని, లేకపోతే వాళ్ళ మధ్య ఎవరైనా ఒక ఎల్డర్ పర్సన్ కానీ, ఎవరికి ఇద్దరికి మ్యూచువల్ గా క్లోజ్ ఉన్న పర్సన్, ఫ్రెండ్స్ లోనైనా ఎవరైనా మెచ్యూర్ గా చెప్పే పర్సన్ ఉండి వాళ్ళు వినగలిగితే డైవర్స్ వరకు వెళ్ళవు. సో ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్మెంట్ వచ్చేస్తుంది. ఎవరు సారీ చెప్తే ఏముంది, సరే అరిశాను పోనీ నోరు జారినాము, ఓకే సారీ చెప్తే అయిపోయింది కదా, షీఈ్ హ్యాపీ, యువర్ హ్యాపీ. సారీ ముందు ఎవరు చెప్పాలా, నువ్వు చెప్పవా ముందు, నేను చెప్పవా, అసలు మళ్ళీ అది పంచాయతీ. సో ఈ ఒక చిన్న చిన్న ఇష్యూస్ కే మెయిన్ గా డివోర్సెస్ వస్తున్నాయి. దాన్ని వీళ్ళు ఏదో భూతద్దంలో పెట్టి సెట్ అవ్వట్లేదు, ఉండట్లేదు, పెద్ద కారణం ఏం ఉండదు. ఇంకా హ్యాపీగా ఉండొచ్చు ఇద్దరు సంపాదించుకున్నప్పుడు. అవును, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఫ్రీడమ్ వచ్చింది, నచ్చిన ప్లేస్ కి వెళ్ళొచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు, యూ కెన్ మెయింటైన్ గుడ్ లైఫ్ స్టైల్. ఏం లేనప్పుడే చాలా హ్యాపీగా ఉన్నారు మన జనరేషన్స్. అన్ని ఉండి హ్యాపీగా లేకపోవడం వల్ల ఎవరిది ప్రాబ్లం, ఇద్దరిది ప్రాబ్లం. సో వెరీ సిల్లీ రీజన్స్ వల్ల డివోర్సెస్ బాగా అవుతున్నాయండి. డివోర్స్ అవటం ఒక ఎత్తు అయితే, డివోర్స్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ జరిగేది ఒకటి, అక్కడ కేసుల రూపంలో ఒత్తిడి పెంచడం కోసం చేసేది మరొకటి ఉంటది. అంతే కదా. ఇప్పుడు ఇంతకు ముందు 498 కేసు అంటే చాలా సివియర్ ఉండేది, అరెస్ట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి, ఒక 8-9 years బ్యాక్. ఇప్పుడు ఏముంది, 498 డొమెస్టిక్ వైలెన్స్ ఏముంది, 498 కేసు అంటే స్టేషన్ బెయిల్ ఇస్తా ఉన్నా, సంతకాలు పెట్టాలి, వెళ్ళిపోవాలి. సరే ఒక ఆఫీస్ కి 1 గంట లేట్ వస్తా, పోలీస్ స్టేషన్ పోయి సంతకాలు పెట్టుకోవాలి, అంతే. నెలకు ఒకసారి కోర్టుకు వస్తే అయిపోయింది. వాళ్ళకి ఎవరైనా కొంచెం మంచి నాలెడ్జబుల్ అడ్వకేట్ దొరికితే ఎట్లయినా ఇల్లాస్ పాత్ర ఏమి ఉండదు, వీళ్ళిద్దరు కలిసి. అవన్నీ ఆల్మోస్ట్ 90% అన్ని ఫేక్ ఎలిగేషన్స్, ఫేక్ కేసెస్ ఉంటున్నాయి. జెన్యున్ గా ఎక్కడో ఒక 10% ఉంటాయి. బట్ హైకోర్టులో వేసుకొని జెన్యున్ కేసు అయితే క్వాష్ చేయించుకున్న దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. ఏంటంటే ట్రోమా, అనవసరమైన పంచాయతీలన్నీ కేసులు పెట్టుకొని అన్ని. సరే ఓకే, వద్దనుకున్నారు, ఏం చేయాలా, ఎంత పద్ధతిగా కూర్చొని పెళ్లి చేసుకున్నారు అంతే పద్ధతిగా మెచ్యూర్ ఇద్దరు కూర్చొని నీకేంది నాకేంది కూర్చొని మాట్లాడుకొని ఇద్దరు కలిసి మ్యూచువల్ గా డైవర్స్ తీసుకుంటే 2 ఫ్యామిలీస్ హ్యాపీ కదా, ఈ మెంటల్ టెన్షన్లు ఏమి ఉండవు కదా. కానీ అట్లా చెయ్యరు. 10 కేసులు పెట్టాలా, తిప్పాలా కోర్టుకి. ముందు చెప్తాం మేము అడ్వకేట్స్, ఎందుకమ్మా చేసుకోవచ్చు కదా, టైం వినరు. టైమ్ విల్ లెట్ దెమ్ నో ఎవ్రీథింగ్. ఈ ఫ్యామిలీ కేసులో ఎవరు బాగుపడతారు అంటే, ఎస్ వి అడ్వకేట్స్ విల్ సీరియస్లీ విల్ ఎంజాయ్, వి గెట్ మనీ. ఎన్ని కేసులు పెడతా డబ్బులు వస్తూ ఉంటాయి, ఆబ్వియస్ గా అంతే కదా. మేము ఫ్రీగా చేయలేం కదా. మేము చెప్తాం ఎందుకు తీసుకోవచ్చు కదా అని. వినే స్టేజ్ లో ఇప్పుడు వద్దు అంటే వేరే లాయర్ దగ్గరికి వెళ్తారు. మంచి ఎవరికి నచ్చదు ఈ రోజుల్లో. సో విల్ సీ. మనం కూడా లీగల్ గా ఏదో అదే చెప్తాం. నువ్వు ఇలా చెయ్యమ్మా అని చెప్తే లీగల్ గా ఏదో ఇలా, సరే అమ్మా ఇది నీకుండే కాంప్లికేషన్స్ ఇవి ఉంటే ఇలా ఉంటుంది, కనీసం ఇంత టైం అయితే పట్టచ్చు, అది ఎన్ని సంవత్సరాలైనా పోవచ్చు, ఒకసారి కేసు పెడితే ఏమైతుంది ఏందని మనం చెప్పలేం. బట్ నీ కేసులో జెన్యూనిటీ ఉండి నువ్వు నిజంగా ట్రూగా కరెక్ట్ అయితే ఎస్ విల్ ట్రై టు సపోర్ట్ యూ అండ్ విన్ ద కేస్. విల్ ట్రై అవర్ బెస్ట్ టు విన్ ద కేస్. బట్ ఇట్ విల్ గో ఎనీవేర్. ఫ్యామిలీ కేసులో ఏం ఉండదు సార్, సింపుల్ మూడే, కలిసి ఉంటారు, విడిపోతారు, పిల్లలు ఉంటే అమ్మ దగ్గర ఉండాలి, నాన్న దగ్గర ఉండాలా, ఎవరికి ఎంత ఇవ్వాలి అంతే. చిన్న చిన్న 4-5 ఉంటే అది ఆ 4-5 చుట్టే అంతా తిరుగుతూ ఉంటది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.